శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు మనకు. గోసాల శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తికి ఒకే కేసులో ఒక నిందితురాలుగా దాంట్లోనే మళ్ళీ బాధితురాలుగా ఎలా చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి, వాస్తవంగా పోలీసులు దీన్ని ప్రొసీజర్స్ ఎలా స్టార్ట్ చేయాలి క్రైమ్గా? ఇది చాలా మంచి విషయం అండి. టాపిక్ చాలా మంచిది. నేను చాలా ఉత్సాహపడ్డాను. కానీ దురదృష్టం బ్యాడ్ ఏమిటంటే నాకు నెట్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఉన్న అతిథులందరూ నన్ను క్షమించాలి. అతిథుల యొక్క అభిప్రాయం తెలుసుకుని ఉంటే మరి కాస్త వికసితమైన వ్యాఖ్యానాలు చేసి ఉండేవాడిని. అంచేత కొంత అర్థం అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నలు డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం మూలానికి వెళ్ళి అడుగు చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మన కాదంబరి జత్వానీ గారి మీద విద్యాసాగర్ గారు, కుక్కల విద్యాసాగర్ గారు అని ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పూర్వపరాల్లోకి వెళ్ళొద్దు లోపలికి. ఎందుకంటే వ్యాఖ్యానాలు నేను చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నాను. వ్యాఖ్యానాలు ఆయనకి ఏం సంబంధం, ఎలా సంబంధం వచ్చింది, ఆయనకి ఆవిడకి ఈయనకి ఏం సంబంధం, అసలు క్రిమినల్ కేసులు వెళ్ళరు. ఇప్పుడు నథింగ్ ఎస్. నేను లాడ్జికి వెళ్ళాను, లాడ్జికి పిలిచాను, వచ్చింది ఆమె, ఇవన్నీ కూడా చెప్పినా కేసుని డ్యామేజ్ చేయవు. కేసుని ఏమాత్రం డ్యామేజ్ చేయదు. ఇక్కడ ఎగ్జార్షన్ అన్నది ప్రధాన పాయింట్. ఎగ్జార్షన్, బ్లాక్ మెయిలింగ్, ఎగ్జార్షన్, ఆవిడ దగ్గర నుంచి ఆ విధమైనటువంటి ఎగ్జార్షన్ జరిగిందా, ఈయన్ని డిమాండ్ చేసిందా లేదా, బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసిందా లేదా. డబ్బులు డిమాండ్ చేసినంత ఇవ్వలేదు కదా. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఇక్కడ మనకి కోర్టులన్నీ, మాకు జ్యుడిషియల్ కోర్టులతో పాటు మీడియా కోర్టులు కూడా ఎక్కువ ఉన్నాయండి. వాటిని ఫేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. నాకు ఈ మధ్యన చాలా కష్టం అవుతుంది. మీడియా కోర్టులో ఇక ట్రయల్ మొదలైపోయిందండి. మరి ఆ ₹1,00,00,000 ఎలా వచ్చిందో చూపించాడా? ఏమిటండి ఇది? ఎగ్జార్షన్ అనేప్పటికీ, బ్లాక్మెయిలింగ్ అనేప్పటికీ, థ్రెట్ అనేప్పటికీ, నిన్ను రేపట్లోగా చంపుతాను, ఇట్ సెల్ఫ్ ఈ వర్డ్ ఇస్ సఫిషియెంట్. చంపాడా? కత్తి దొరికిందా? మన విద్యలు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయాము. మనం చిన్న చిన్న ప్రశ్నలు, మీడియా యొక్క దాని యొక్క విశ్వసనీయతను పోగొట్టుకుంటోంది మీడియా ఈ రకమైన ట్రయల్ కండక్ట్ చేసి. ఇక్కడ విద్యాసాగర్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందండి. ఎక్కడ ప్రభుత్వాలు రద్దు అవ్వో. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలక పక్షం చేతుల్లోంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం అప్పటికి ఉంటుంది. ప్రభుత్వం రద్దయిందన్న పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదండి. ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలా పనిచేసుకుని మాట్లాడద్దండి. మనం విజ్ఞులం కదా. నేను అడ్వకేట్ కూడా నా మనసు అంగీకరించదు. అప్పుడు రిజిస్టర్డ్ కేస్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ డ్యూరింగ్ 2024. జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి ముందు ఈ మాటలొద్దు. ఓకే, పోలీసులు వెళ్తారా లేదా, యాజ్ యూజువల్ మన అందరికీ అలవాటు ప్రకారం ఎక్యూజ్డ్ని ఎలాగ తీసుకొస్తారో అలాగే తీసుకొచ్చారా లేదా, ఎక్యూజ్డ్ని ఎలా తీసుకొస్తారో, ఎక్కడి నుంచి తీసుకొస్తారో, అసలు ఎవరికైనా చెప్పి తీసుకొస్తారా, చెప్పకుండా తీసుకొస్తారా, గప్చిప్గా తీసుకొస్తారా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్. ఇక్కడ మానవ హక్కులకి ఉల్లంఘన జరగకూడదు. అడ్వకేట్గా నేను ఒప్పుకోను. మానవ హక్కులకి ఉల్లంఘన ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. రైట్. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని కేసు రిజిస్టర్ అయిన తర్వాత సిఐడి దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇది సిఐడి. కాబట్టి ఆవిడ ఏం చేసింది, కొంతకాలం పోయాక ఆవిడ మార్చిలో బెయిల్ తీసుకుంది, వెళ్ళిపోయింది. 2024 తర్వాత అధికారంలోకి కూటమి పక్షాలు వచ్చిన తర్వాత ఆవిడ కాస్త తీరిగ్గా కొద్దిగా సర్దుమడిగిన తర్వాత ప్రశాంతత వచ్చాక ఆవిడ డ్యూరింగ్ మై స్టే ఎట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ద పోలీస్ ఐ వాజ్ సబ్జెక్ట్ టు టార్చర్ అని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసి గాట్ ఎవరీ రైట్ టు మేక్ ఎన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద నిజ నిర్ధారణ జరగాలి. నిజ నిర్ధారణ జరగడానికి ఏం చేయాలి? ఒక కమిటీ వేయాలి, ఒక కమిషన్ అయినా వేయాలి, ఎంక్వైరీ కమిషన్. ఆ కమిషన్లో ఎవరు ఉండాలి, ఎవరెవరు ఉంటే నిజ నిర్ధారణ జరుగుతుంది, అదంతా పక్కన పెడదాం. అదంతా పూర్తిగా నిజ నిర్ధారణ జరిగేసింది అనుకోద్దు. ఐఏఎస్ ఆఫీసర్ని లేదా పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసినంత మాత్రాన నిజ నిర్ధారణ జరిగేసిందని అనుకోద్దు. అదో కంక్లూడ్ అయిపోయిందని అనుకో. ఆవిడ ఒక వాంగ్మూలం ఇచ్చింది, రిటర్న్ వాంగ్మూలం. మరి ఎవరైనా పెద్దలు చదివి ఉంటారు. బొత్స శ్రీనివాసరెడ్డి గారు చదివారేమో నాకు అనిపించింది కొద్దిగా. ఎందుకంటే ఆయన మూలాల్లోకి వెళ్ళి ప్రస్తావించారు. ఆవిడ రిటర్న్ వాంగ్మూలం ఇచ్చింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో మేజిస్ట్రేట్ గారి దగ్గర ఆవిడ స్టేట్మెంట్ రికార్డు చేశారు.
రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఇప్పటికే ఆ కేసులో డాక్యుమెంట్గా ఉంది. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది రికార్డ్. అయిపోయింది కదండి. కాబట్టి ఆవిడ్ని టార్చర్ చేశారు, చాలా హెరాస్ చేశారు, అన్నిటికి మించి అబ్యూజ్ అని చేశారు. ఫిజికల్ బాడీ అబ్యూజ్ అయ్యింది. నా యొక్క ఓకే స్త్రీ అంటే ఒక మహిళగా నా గౌరవానికి భంగం కలిగిస్తూ అధికారులు ప్రవర్తించారు అని స్పష్టంగా ఆవిడ చెప్పింది. దాని మీద కేసు ఉంది. ఆ కేసు ఇంకా ఎప్పటికి ముగిసిపోలేదు. హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు కొంతమంది. ఒక పెద్ద ఆయన అయితే నాకు బెయిల్ అక్కర్లేదు ఏమక్కర్లేదు జైలు ఉంటాన్నాడు ఆయన. అదో వేరే విషయం. దాంట్లో అప్పుడే ఫ్యాక్ట్స్ మనం డిసైడ్ చేయలేం వాటితో. ఇప్పుడు ఏదైతే ఆయన విద్యాసాగర్ గారు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లో రిజిస్టర్ అయిన కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ 2024లో ఉన్న సిఐడి డిపార్ట్మెంటు సిఐడి అధికారులు వాళ్ళే ఈవేళ దర్యాప్తు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ ఆఫీసర్స్, అండర్ ది సేమ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి. అంతేగాని జగన్ గారి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇలా డిఫరెన్షియేట్ చేయడానికి చట్టంలో ఒప్పుకోవచ్చు. చట్టంలో ఎక్కడ లేదు. మీరు ఏం కేసు రాస్తారండి? విద్యాసాగర్ గారు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బ్రాకెట్లో చంద్రబాబు నాయుడు జగన్ అని ఉండవు. కాబట్టి మనం అలా మాట్లాడుకోవద్దు, కొంచెం విజ్ఞతతో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసినంటే చర్చ జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏమిటి మరి ఆవిడని టార్చర్ చేసిన కేసు పోయినట్టేనా? ఆవిడ టార్చర్ చేసిన కేసు రుజువు కాలేదా? ఆ పోలీస్ ఆఫీసర్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారా? ఇది ఇక్కడ ఇప్పుడు సిఐడిని ప్రభావితం చేసిన విషయాలు ఏమిటి? ఇంకా చాలా 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 చర్చలు వింటున్నాం. ఇవన్నీ కూడా మీడియాలోనే, మీడియా ట్రైలే ఎక్కువ అని చెప్తున్నాను కదా నేను. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది సిఐడి ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తుందో అదెంత వరకు కూడా ఎవరు ఫేక్ అనే యొక్క నిర్ణయాన్ని ఎక్కడ ప్రకటించారు? శ్రీనివాస్ గారు కంప్లైంట్ అయ్యా మీ నెట్వర్క్ ఏదో ఫ్రీజ్ అవుతుంది, ఒక్కసారి సెటరేట్ చేసుకుని మళ్ళీ ఒక నిమిషంలో వస్తాను. మధ్యలో బ్రేక్ అవుతుంది. మంచి వాల్యూలు మెసేజ్ ఇస్తున్నారు, బ్రేక్ అవుతుంది. కోటేశ్వరరావు గారు వాస్తవంగా సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ విధంగా రాజకీయ నాయకులకి